హాయ్ వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉగాది రోజున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందున్న అమ్మవారి గుడి దగ్గర ఇంద్రకీలాద్రి అమ్మవారికి సారి తీసుకురావడానికైతే మనకి తేరు రథం అయితే రావడం జరుగుతుంది. ఆ రథంకు ఆహ్వానం పలుకుతూ మన డప్పు కళాకారులు, కోలాటం బృందం వారు ఈ విధంగా అయితే మనకి రథాన్ని ఆహ్వానం అయితే చెప్తున్నారు. రథంలో మన ఉత్సవ విగ్రహమూర్తులు రావడం కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఎంత కోలాహలం, ఎంత జన సందోహం మధ్యలో మన ఇంద్రకీలాద్రి నుంచి అమ్మవారు మన పోలీస్ స్టేషన్ నందు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు గల అమ్మవారి గుడికి రావడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమానికి నేనుగా 2 సంవత్సరాల నుంచి కోలాటం సేవలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీ అందరికీ కూడా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందున్న అమ్మవారి ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు సారె కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు అనేది మీ అందరి ముందుకి ఈ వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఈ వీడియో రూపంలో ఈ విధంగా చూడండి. రథం అయితే మనకి ఇంద్రకీలాద్రి నుంచి అయితే వస్తుంది. టపాసుల మధ్య మారు మోగిపోతూ అమ్మవారి రథమునకైతే ఆహ్వానం చెప్తున్నారు. చూస్తున్నారు కదా, చూడండి ఎంత విద్యుత్ కాంతులతో అమ్మవారు రథమైతే ఇంద్రకీలాద్రి నుంచి మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అందున్న అమ్మవారు. అక్కడ అమ్మవారికి నిర్వహించాల్సిన పూజలు ముగించుకుని సారి సమర్పించినారు. ఎవరు అంటే గనక మన విజయవాడ పోలీస్ శాఖ వారు అమ్మవారికి సారె సమర్పించిన తర్వాత అమ్మవారు మళ్ళీ తిరుగు ప్రయాణంలో మీరు చూస్తున్న వీడియో అయితే చూడండి. రథం అయితే అక్కడ పూజ నిర్వహణ మొత్తం ముగించుకుని రథం మరల ఇంద్రకీలాద్రికి తిరుగు ప్రయాణం అయితే అయింది. చూస్తున్నారు కదా, భక్తులంతా కూడా అమ్మవారి రథంలో ఉన్న ఉత్సవ విగ్రహమూర్తులనైతే నమస్కారం చేసుకుంటూ ఈ అమ్మవారి కోరిన కోరికలని ఉగాది పండుగ రోజు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరంలో శుభమే జరగాలి అని కోరుకుంటూ భక్తులంతా కూడా అమ్మవారి నమస్కారం అయితే చేస్తున్నారు. మీరందరూ చూడండి, మన ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి రథం అయితే సారెను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా ఉగాది పండుగ రోజు వన్ టౌన్ విజయవాడ పోలీస్ స్టేషన్ నందు జరిగే పూజా నిర్వహణ కార్యక్రమంను మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం వన్ టౌన్ నందున్న పోలీస్ స్టేషన్ నందున్న అమ్మవారి దేవాలయం. అమ్మవారి దగ్గరున్న చెట్టుకు, వేప చెట్టుకు ఎంత పూజ మహోత్సవంగా జరుగుతుందో చూడండి. వీరందరూ కూడా పోలీస్ శాఖ వారు అమ్మవారికి సారె సమర్పించి అమ్మవారిని పంపించడం అయితే తిరిగి జరుగుతుంది. ఎంత చూశారు కదా అమ్మవారి చెట్టు, ఇప్పుడు మీరు లోపల చూసిన చెట్టు పైకి ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. సారి మనకి రథము రాకముందే శాఖ వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విధంగా అయితే సారెని తీసుకువచ్చి అమ్మవారి దగ్గర ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ప్రోగ్రాములు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామంలో భరతనాట్యము, కూచిపూడి, డప్పు కళాకారులు, అలాగే కోలాటము, సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి. మేమైతే యనమల కుదురు నుంచి అక్కిరా శ్రీనివాస్ గారి నేపథ్యంలో కోలాటంలో అయితే పార్టిసిపేట్ చేసాం. చూస్తున్నారు కదా నేను ఎలా కోలాటం చేస్తున్నానో. ఫ్రెండ్స్, నేను ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయడం అనేది ఎంతో 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 పుణ్యంగా అయితే భావిస్తున్నాను.
ఈసారి ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో లీలాభాను వాళ్ళను కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఈ దేవాలయానికి. ఇక్కడ భరతనాట్యం చేసిన పిల్లలకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే భోజనాలు కూడా జరుగుతున్నాయి. మన వీడియో నచ్చినట్లయితే మా ఫ్రెండ్స్ జయలక్ష్మి గారు, వరలక్ష్మి గారితో ఫోటో దిగడం జరిగింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.